సింహాన్ని కూడా ఓడించగల 10 జీవులు. జంతు సామ్రాజ్యానికి నిజమైన రాజు ఎవరు? మనం తరచుగా సింహాన్ని అడవికి రాజు అంటే కింగ్ ఆఫ్ ద జంగిల్ అని పిలుస్తూ ఉంటాం. కానీ ఆ శక్తివంతమైన సింహం కూడా భయపడే జీవులు ఏవైనా ఉన్నాయా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సింహాలు భయంకరమైనవే, కానీ వాటిని ఓడించడం అసాధ్యమేమీ కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, కొన్ని జంతువులు ప్రాణాల కోసం జరిగే పోరాటంలో సింహాలను ఓడించగలవు. వీటిలో కొన్ని పేర్లు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. సింహం కూడా కొన్ని జంతువుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడడం క్లియర్ గా మీరు చూస్తారు. ఈ రోజు మనం సింహాన్ని ఓడించగల 10 జీవుల గురించి తెలుసుకుందాం. ముళ్లపంది. దీని సైజును చూసి మోసపోకండి. ఒక ముళ్లపంది సింహానికి పీడకలగా మారుతుంది. ఆకలితో ఉన్న ఒక సింహం దీన్ని సులభంగా తినేయచ్చు అనుకుని వెళ్తే దాని ముఖం నిండా ముళ్ళు దిగుతాయి. ముళ్లపంది డజన్ల కొద్ది పదునైన ముళ్లతో కూడిన ఒక నడిచే పిన్నుల కుషన్ లాంటిది. ప్రమాదం వచ్చినప్పుడు ఈ చిన్న జీవి ఉబ్బిపోయి వెనక్కి దాడి చేస్తుంది. దాని ముళ్ళు శత్రువు శరీరంలోకి గుచ్చుకొని విడిపోయి అక్కడే ఊడిపోతాయి. ఆ ముళ్ళు వెనక్కి తీయడానికి చాలా కష్టంగా ఉంటాయి. సింహం మూతికి లేదా కాలికి ఈ ముళ్ళు గుచ్చుకుంటే దాని జీవితమే మారిపోతుంది. ఆ గాయాల వల్ల ఇన్ఫెక్షన్ సోకి సింహం వేటాడలేక తినలేక ఇబ్బంది పడుతుంది. 2019లో జరిగిన ఒక స్టడీ ప్రకారం గత కొన్ని శతాబ్దాలలో ముళ్ల పందుల వల్ల గాయపడిన లేదా చనిపోయిన సింహాలు దాదాపు 50 వరకు ఉన్నాయి. సాధారణంగా అనుభవం లేని యువ సింహాలే ఇలా దెబ్బతింటాయి. ముళ్ల పంది చిన్నదే అయినా సింహాన్ని దారుణంగా ఓడించగలదు. ఆఫ్రికన్ అడవి కుక్కలు. ఇవి సింహాల కంటే చాలా చిన్నవి. ఒక్కో కుక్క కేవలం 20 నుండి 25 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఒక్క కుక్క సింహాన్ని ఏమి చేయలేదు, అది నిజమే. కానీ ఈ కుక్కలు ఎప్పుడూ ఒంటరిగా పోరాడవు. ఇవి 10, 20 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గుంపులుగా వేటాడతాయి. అద్భుతమైన టీం వర్క్ మరియు అలుపెరగని శక్తితో ఇవి పెద్ద జంతువుల్ని కూడా అలిసిపోయేలా చేస్తాయి. అన్ని వైపుల నుంచి దాడి చేసి శత్రువుని గందరగోళానికి గురి చేయడం వీటి వ్యూహం. సాధారణంగా సింహాలే వీటిని చంపుతుంటాయి. కానీ సింహం ముసలిది అయినా, గాయపడినా లేదా ఒంటరిగా ఉన్నా ఈ కుక్కల గుంపు దానికి చుక్కలు చూపిస్తుంది. ఇవి సింహాన్ని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలం కంటే ఐకమత్యం గొప్పదని ఇవి నిరూపిస్తాయి. స్పాటెడ్ హైనాస్. అడవిలో సింహాలకు హైనాలకు మధ్య భయంకరమైన వైరం ఉంటుంది. ఇవి ఒకే రకమైన ఆహారం కోసం పోటీ పడతాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఒంటరిగా అయితే సింహందే పైచేయి అవుతుంది. కానీ హైనాలు గుంపుగా వస్తాయి. హైనాల దవడల ఎముకల్ని కూడా పిండి చేయగలిగేంత బలంగా ఉంటాయి. ఇవి గుంపుగా చేరినప్పుడు అడవి రాజుకు కూడా ముచ్చెమటలు పట్టిస్తాయి. హైనాలు తరచుగా సింహాల ఆహారాన్ని దొంగలిస్తాయి. సింహాలు కూడా అలాగే చేస్తాయి. 5 లేదా 6 హైనాలు కలిస్తే ఒక సింహాన్ని తీవ్రంగా గాయపరచగలవు. ముఖ్యంగా ఆడసింహాలు లేదా ఒంటరి మగసింహాలను హైనాలు చుట్టుముట్టి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. జిరాఫీ చూడడానికి సాధు జంతువులా శాంతంగా కనిపిస్తుంది. కానీ సింహాల గుంపు దీనిపైన దాడి చేయాలనుకుంటే అది పెద్ద రిస్కే అని చెప్పాలి. జిరాఫీ కేవలం పొడుగ్గానే కాదు, చాలా బలంగా కూడా ఉంటుంది. దీని కాళ్ళు బలమైన ఇనప స్తంభాల్లా ఉంటాయి. జిరాఫీ ఒక్కసారి గట్టిగా తంతే ఆ దెబ్బకు సింహం ఎముకలు విరిగిపోతాయి లేదా పుర్రె పగిలిపోతుంది. ఆ తన్నులో ఉండే బలం 2000 PSI. ఇది సింహాన్ని చంపడానికి సరిపోతుంది. అందుకే సింహాలు ఆరోగ్యంగా ఉన్న పెద్ద జిరాఫీల జోలికి వెళ్ళవు. కేవలం పిల్ల జిరాఫీ టార్గెట్ గా చేస్తాయి. జిరాఫీ తనను తాను రక్షించుకోవడానికి ఏ డైరెక్షన్ లోనైనా తన్నగలదు. నైల్ ముసలి. నీటి దగ్గర సింహం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికన్ నదులు నీటి మడుగుల్లో నైల్ ముసలి కాచుకొని ఉంటుంది. ఇది 16 అడుగుల పొడవు, 450 కిలోల బరువు ఉండే భారీ జీవి. సింహాలు, ముసళ్ళు సాధారణంగా ఒకదాంతో ఒకటి దూరంగా ఉంటాయి. కానీ సింహం నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ముసలి మెరుపు వేగంతో నీటిలో నుంచి వచ్చి సింహాన్ని పట్టుకుంటుంది. ముసలి కాటు బలం 3700 PSI. సింహం కంటే చాలా రెట్లు ఎక్కువ. ఒకసారి సింహాన్ని పట్టుకుని నీటిలోకి లాక్కెళ్ళిందంటే సింహం పని అయిపోయినట్లే. ముసలి నీటిలో గిరగిరా తిరుగుతూ సింహాన్ని ముంచి చంపేస్తుంది. కేప్ బఫెలో. వీటిని బ్లాక్ డెత్ అని పిలుస్తారు. ఇవి చాలా మొండివి. పూర్తిగా పెరిగిన దున్నపోతు 680 కిలోల బరువు ఉంటుంది. అంటే సింహం కంటే 3 రెట్లు ఎక్కువ. దీని తల మీద ఉండే మందపాటి ఎముక, వంపు తిరిగిన కొమ్ములు శత్రువుని చిల్చేస్తాయి. సింహము దాడి చేస్తే ఇవి పారిపోవు, ఎదురు తిరిగి పోరాడతాయి. ఒంటరి సింహం దీని జోలికి వెళ్తే చనిపోవడం ఖాయం. ఇవి మందలుగా జీవిస్తాయి. ఒక దున్నపోతుకు ప్రమాదం వస్తే మిగతావన్నీ వచ్చి సింహాలను తరిమి కొడతాయి. కొన్నిసార్లు ఇవి సింహం పిల్లలను వెతికి మరీ చంపేస్తాయి, భవిష్యత్తులో తమకు ముప్పు రాకూడదని. ఖడ్గమృగం. సింహం సవానాకు రాజు అయితే రైనో ఒక కవచం ధరించిన యుద్ధవీరుడు లాంటిది. దీనికి సహజంగా శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు. ఇది 2300 కిలోల బరువు ఉంటుంది. ఇంకా దాని చర్మం ఒక కవచంలా మందంగా ఉంటుంది. అంతేకాదు దీనికి ఉండే పదునైన కొమ్ము
చాలా ప్రమాదకరమైన ఆయుధం. ఇంత బరువు ఉన్న రైనో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. సింహము దీని జోలికి వెళ్తే రైనో తన కొమ్ముతో పొడిచి చంపేస్తుంది. ఆఫ్రికాలో రైనో చేతిలో సింహాలు చనిపోయిన లేదా తీవ్రంగా గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయి. టైగర్. ఆఫ్రికాను సింహాలు పరిపాలిస్తే ఏషియాను టైగర్స్ శాసిస్తాయి. పులులు సింహాల కంటే పెద్దవిగా బరువుగా ఉంటాయి. దాదాపు 225 కిలోల పైనే. సింహాలు గుంపుగా ఉంటాయి, కానీ పులి వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఒంటరిగా వేటాడుతుంది. ఒకవేళ సింహం పులి ముఖాముఖి తలబడితే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారం సైజు, బలం మరియు పోరాటం పటిమ వల్ల పులే గెలిచే అవకాశాలు ఎక్కువ. గతంలో టర్కీ జూలో జరిగిన ఒక గొడవలో పులి ఒక పంజా దెబ్బతో సింహాన్ని చంపేస్తుంది. ఎందుకంటే పులి ముందు కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, అది చాలా వేగంగా పోరాడుతుంది. నీటి ఏనుగు. సింహాలు ఖచ్చితంగా దూరంగా ఉండే జంతువు ఏదైనా ఉంది అంటే అది హిప్పోనే. ఇవి శాకాహారులే అయినా చాలా కోపిష్టి జంతువులు. ఆఫ్రికాలో మనుషుల్ని ఎక్కువగా చంపే క్రూరమైన జంతువులు ఇవే. ఒక మగ హిప్పో దాదాపు 1800 కిలోల బరువు ఉంటుంది. దీని దవడలు 180 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి. కోరపళ్ళు అడుగు పొడవు ఉంటాయి. ఒకసారి కొరికితే సింహం నుజ్జు అయిపోతుంది. ఒక హిప్పో సింహాల గుంపు మొత్తాన్ని ఎదిరించగలదు. సింహం దీనిపైన దాడి చెయ్యాలనుకోవడం ఆత్మహత్యతో సమానం. ఆఫ్రికన్ ఏనుగు. బలం మరియు సైజు విషయానికి వచ్చేస్తే ఏనుగు ముందు సింహం చాలా చిన్నది. ఏనుగు భూమి మీద ఉన్న అతిపెద్ద జంతువు. ఇది 6 నుండి 7 టన్నుల బరువు ఉంటుంది. పూర్తిగా పెరిగిన ఏనుగుతో గొడవ పెట్టుకోవడానికి సింహము ఓ 1000 సార్లు ఆలోచిస్తుంది. ఏనుగుకి ఉన్న దంతాలు, తొండం మరియు భారీ పాదాలు దేన్నైనా అణిచివేయగలవు. ముఖ్యంగా తమ పిల్లలకు ప్రమాదం అనిపిస్తే తల్లి ఏనుగులు పూనకం వచ్చినట్లు ఊగిపోతాయి. ఏనుగు ఒక్కసారి తన్నినా లేదా తొండంతో విసిరి కొట్టినా సింహం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఒక్క ఏనుగు చాలు సింహాల గుంపు మొత్తాన్ని పరిగెత్తించడానికి. ఈ లిస్టు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అడవి రాజు అయినా సరే ఏది అజేయం కాదు. సింహాలు బలమైన వేటగాళ్లే, కానీ ఈ జంతువుల శక్తి ముందు అవి కూడా తలవంచక తప్పదు. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.